అది గనక సక్రమంగా ఉందనుకోండి, రేపు పొద్దున్న జగన్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పరిపాలన బిగిన్ చేసేస్తాడేమో. దాన్ని ఏదో ఒకటి జడగొట్టాలి ఇప్పుడు. రేపో మాపో ఆ బిల్డింగ్ వలన ఏదైనా అవుతుంది, లేకపోతే అక్కడ వాస్తు దోషం అని ఏదైనా చెప్పి కూల్చినా ఆశ్చర్యపోనక్కర్లా. బేసిక్గా అయితే నన్ను అడిగితే వీళ్ళు వాడుకోండి శుభ్రంగా. ఐటీ శాఖ ఎక్కడ ఉండాలండి, మత్స్య శాఖ ఎక్కడ ఉండాలండి, ఇండస్ట్రీస్ శాఖ ఎక్కడ ఉండాలండి, ఇవన్నీ విశాఖపట్నంలో ఉండటమే కరెక్ట్ కదా. ఇప్పుడు అక్కడి నుంచినే కదా కార్యకలాపాలు అవసరం. అది పరిపాలన వికేంద్రీకరణ కూడా అవుతుంది కదా. ఇదివరకడికి మళ్ళీ ఇప్పుడేమి మనిషి వచ్చి ప్రతి ఫైలు పట్టుకు తిరగాల్సిన అవసరం ఏం లేదు కదా. అక్కడ శుభ్రంగా పోయిన మంత్రులకి ఇవ్వండి, శుభ్రంగా మంత్రులన్నా వాడుకుంటారు కదా, మంత్రిత్వ శాఖలు నడుస్తాయి. లేదు మీకు ప్రభుత్వంగా తీసుకుంటే నామోషి, జగన్ కట్టించిన బిల్డింగ్లో నా ప్రభుత్వం నడుస్తోందని, కాబట్టి వద్దు అనుకున్నారు. నేను చెప్పినట్టు దీనికి ఇవ్వండి. లేదా ఆ 7 స్టార్ హోటల్స్ ఎవడెవడికో భూమి ఇస్తున్నాం కదా అక్కడ. మొన్న వీళ్ళు ఇనాగరేషన్స్ కూడా చేశారు కదా, ఆ నోవాటెల్ దానికి, లేకపోతే ఆ లూలు వాళ్ళకి ఏదో ఇస్తాం, ఇట్లాంటివి ఏదో చేస్తున్నారు కదా సార్. లూలు వాడు అంటే షాపింగ్ కాంప్లెక్స్ అనుకుందాం, స్టార్ హోటల్కి ఇస్తున్నారు అక్కడ భూములు. ఇది స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ చేసున్న పార్ట్ ఎంత ఖర్చు అవుతుంది, దర్జాగా తీసుకోమనండి. బేసిక్గా చెయ్యాలి అనుకుంటే బోల్డ్ మార్గాలు, పోనీ వాళ్ళు వృధా అనుకుంటే మనకి ఇచ్చేయమనండి. ఏడాదికి కనీసం 1 కోటి రూపాయలు నేను ఇస్తాను వాళ్ళకి, లేదు 10 కోట్లు ఇస్తా ఏడాదికి, శుభ్రంగా మనకు వదిలేయమనండి.